ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారము చేసెను. యోహాను సువార్త 12:1-2 మరియా, మార్త, లాజరులు వారి జీవితములలో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి. లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును. మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించితిరి, కానీ మీ కష్ట సమయములో ఆయన ఆదుకొనలేకపోయాను అని వారు అని ఉండవచ్చును. వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను. అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచి చూచినట్లు చేసెను. అంత మాత్రమే కాక 12వ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము. భోజనపు బల్ల యొద్ద ప్రభు ఒకవైపున, లాజరు మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు మరియా ప్రభు పాదములకు విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనము ఊహించెదము. ఈ 5 సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును, సంతోషభరితమైన గృహమును, జీవము గల సంఘమును పొందుటకు కారణమగును. వారెంతో ప్రేమానందములతో ప్రభువైన యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకొనిరి. అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించడివారు. అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా తమ గృహమునకు, జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిరి. వారి సమస్యలు తీర్చి, వారి కన్నీటిని తుడిచి, వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.